ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో రూట్ మార్చారు పాన్ ఇండియా స్టార్స్. నార్త్ మార్కెట్ కోసం కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. కంటెంట్ నుంచి క్వాలిటీ వరకు ప్రతి దాంట్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇంతవరకు ఓకే, కానీ సినిమాకి గ్యాప్ ఎక్కువైపోవడం ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తోంది. ముఖ్యంగా చెర్రీ లైనప్ తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. RRR తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఓ కొలిక్ రాలేదు. శంకర్ ఒకేసారి ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలకు కమిట్ అవ్వడంతో ఇంత డిలే నడిచింది. రీసెంట్ గా ఇండియన్ 2 షూటింగ్ ఫినిష్ అయినా గేమ్ చేంజర్ వర్క్ లో స్పీడ్ పెరగడం లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది పెద్ద పజిల్ గా మారింది. RRR తర్వాత నెక్స్ట్ సినిమాల విషయంలో ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటా అని రామ్ చరణ్ ఓ సిచ్యువేషన్ లో అన్నాడు. అయినా కూడా 2 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా ఇంకా పట్టాలా ఎక్కలేదు. గేమ్ చేంజర్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలని చెర్రీ అనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 ఆరంభంలో బుచ్చిబాబుతో చేయబోయే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోంది. ఈ సినిమా 2025 ప్రథమార్థంలో కానీ లేదంటే ఆగస్టులో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అదే జరిగితే తర్వాత మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీ రిలీజ్ కావడానికి 1.5 ఏళ్ల సమయం పడుతుంది. దాని తర్వాత సుకుమార్ లేదా ప్రశాంత్ నీల్ తో చెర్రీ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రెండింట్లో ఏది ఓకే అయినా మరో 2 ఏళ్లు టైం కేటాయించాల్సి వస్తుంది. అంటే 2022 నుంచి 2030 వరకు కేవలం రామ్ చరణ్ నుంచి 4 సినిమాలు మాత్రమే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్ కి భారీ వెయిటింగ్ తప్పదు. మరి ఈ విషయంలో చెర్రీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.